emotion regulation is a learned behavior. వాళ్ళు మన దగ్గర నుండి నేర్చుకుంటారు. మనం ఎట్లా ఇప్పుడు లెటెస్ట్ సే యూ హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్, ఇంట్లో అందరికి ఆర్గ్యుమెంట్ అవుతాయి కదా. ఓకే, హస్బెండ్ అత్తగారు కోడలు రెగ్యులర్గా చూస్తుంటాం. గొడవ అయినప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేస్తాము, మన కోపాన్ని మన ఎమోషన్ని మనం ఎట్లా రెగ్యులేట్ చేస్తామో వాళ్ళు అది రెప్లికేట్ చేస్తారు. వాళ్ళు అది చూసి దాన్ని ఫాలో అవుతారు. ఓకే, ఎందుకంటే మీరు చేసింది కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు కదా. సో ఇప్పుడు మీరు చేసింది కరెక్ట్ అయితే మనం కూడా అదే చేస్తాం. నెవర్ ఆర్గ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, ఎనీ డిస్కషన్ you have to do it when the child is not around. Okay, and to the child, the parents must always appear as a team. Okay, you have to do teamwork. మీరిద్దరు ఒక మాట మీద ఉంటే పిల్లలు కూడా అదే మాట మీద ఉంటారు. ఓకే, రొటీన్, పిల్లలకి రొటీన్ లేకపోతే వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళకి చాలా యాంగ్జైటీ వస్తుంది. A lot of people with anxiety issues, we see, do not have any proper routine. Okay, దానివల్ల anxiety disorders తర్వాత వస్తాయి. So you need to set a proper routine for the child. రెస్పాన్సిబిలిటీ, పిల్లలకి రెస్పాన్సిబిలిటీ మనం నేర్పించాలి. అట్లాగే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలియాలి. ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోయినా కానీ పిల్లలకి అస్తవ్యస్తంగా ఉంటుంది వాళ్ళకి. ఓకే, పాజిటివ్ డిసిప్లిన్, డిసిప్లిన్ చేయాలి కానీ ఇన్ పాజిటివ్ మేనర్. నెగటివ్ మేనర్లో డిసిప్లిన్ చేయకూడదు. ఓకే, నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అని చేస్తాము. ఓకే, నువ్వు చేసుకోకపోతే నేను నీ సెల్ ఫోన్ తీసేసుకుంటాను. ఇట్ ఈస్ నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్. దానివల్ల పిల్లలు నేర్చుకుంటారేమో కానీ వాళ్ళు దే విల్ గ్రో అప్ విత్ యాంగర్. పెద్దయ్యాక వాళ్ళకి యాంగర్ ఇష్యూస్ వస్తాయి. So negative reinforcement is not a good thing. Then being a good role model. Whoever is parents know, of course, mother, father. But in India, we live in an extended family. We live with grandparents, sometimes great grandparents as well. Okay? So, when a parent is there, we have to also remember that there are other people in the house. మనకి ఇంట్లో అందరూ సహాయతే కాకుండా మనకి అప్పటి వాళ్ళు ఎదుటి వాళ్ళు కూడా డిసిప్లిన్ చేసుకుంటారు పిల్లల్ని. ఓకే, దోస్ ఆర్ అ గుడ్ థింగ్. వీ హ్యావ్ టు రేజ్ ద చైల్డ్ ఇన్ యూనిటీ. ఇంట్లో మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా మీ యూ హ్యావ్ టు లెట్ దెమ్ నో దట్ యు ఆర్ ద పేరెంట్. యా, అండ్ యూ విల్ టీచ్ దెమ్ ద డిసిప్లిన్. Everybody in the house has to follow what you think is right. And time to play. All children need a lot of time to play and preferably with the parents also. ఆడుకుంటాను అని బయటికి పంపించకండి, మీతో నేను ఆడుకుంటానని చెప్పండి. ఓకే, సో దట్ యూ కెన్ ప్లే విత్ ద చైల్డ్, స్పెండ్ టైమ్ విత్ ద చైల్డ్ యాజ్ వెల్. There are four types of parenting. ఇది మనకి తెలియకుండానే మనం ఏదో ఒక దానిలో పడే అవకాశం ఉంటుంది. కొంతమంది కాంబినేషన్ కూడా చేస్తాము. కొన్ని సందర్భాల్లో మనం ఒక రకంగా బిహేవ్ చేస్తాము, కొన్ని సందర్భాల్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తాము. Let us look at what is authoritarian. Okay, authoritarian parenting లో parents have very strict rules. ఆ రూల్స్ కి వాళ్ళు కట్టుబడి ఉంటారు. దే ఎక్స్పెక్ట్ ద చిల్డ్రన్ టు లిసన్ టు దెమ్. ఓకే, రైట్, అండ్ దే హ్యావ్ నో రూమ్ ఫర్ నెగోషియేషన్. నువ్వు ఆరింటికి వెనక్కి రావాలి అంటే అమ్మ ఇవాళ మా ఫ్రెండ్ బయటకు వచ్చి ఒక 5 minutes ఎక్స్ట్రా అనుకుంటానంటే నో, యూ విల్ నాట్ అలౌ ద చైల్డ్ టు స్టే అవుట్ ఆఫ్ ద హౌస్ ఆఫ్టర్ 6 o'clock. Which is a good thing, but you have to have some scope for negotiation for children at times. Okay, expectation of children to comply without the explanation of the rules. అందరికీ కూడా హౌస్ రూల్స్ ఉండడం ఇంపార్టెంట్. అందరికీ కూడా రూల్స్ ఉండాలి. పిల్లలకి డిసిప్లిన్ ఉండడం అవసరం. కానీ ఆ రూల్ వెనకాల లాజిక్, ఇలా చెప్పాను కదా,